వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో పలువురు కలిసి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో పలువురు కలిసి చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ చైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి 5 కోట్ల రూపాయలు అందించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం 1.50 కోట్ల రూపాయలు, కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ 1.11 కోట్ల రూపాయలు ఇచ్చారు. చల్లా రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత, ట్రైజియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్, లారెస్ ల్యాబ్స్ ఫౌండర్ సీఈఓ సత్యనారాయణ చావా, నాగరాణి చావా, నెల్లూరుకు చెందిన గంట రమేష్, రమణయ్య నాయుడు 1 కోటి రూపాయల చొప్పున అందించారు. చలసాని చాముండేశ్వరి శ్రీమాన్ 25 లక్షల రూపాయలు అందించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నరసింహారావు 2 లక్షల రూపాయల చొప్పున అందజేశారు. వరద బాధితుల కోసం దీవీస్ ఎండీ మురళి, దీవి మంత్రి నారా లోకేష్కు 5 కోట్ల రూపాయలు అందించారు. మరో 5 కోట్ల రూపాయలు అక్షయ పాత్ర కోసం అందించారు. తెలంగాణలో వరద బాధితుల కోసం మరో 5 కోట్ల రూపాయలు దీవి సీఈఓ అందజేశారు. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చే వారి ఇళ్లకు వెళ్లి పత్రాలు స్వీకరించారు. రైతుల సందేహాలను తీర్చారు. రైతుల ఇష్ట ప్రకారం వారు కోరిన చోటే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూములను రైతులు ఏ రోజు ఇస్తారో ఆ తేదీ నుంచి 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని చెప్పారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు మంత్రి వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎర్రపాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించినట్లు తెలియజేశారు. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ఫ్లాట్ల కేటాయింపులు చేపట్టినట్లు వివరించారు. భూములు ఇచ్చిన మరుసటి రోజే ఫ్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మంత్రి నారాయణ వెల్లడించారు. భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమేర భూములు మాత్రమే అవసరమని అన్నారు. కాబట్టి ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఎర్రవాడ పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు. మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరికీ చెప్తున్నాను. ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా అంటే మధ్యలో ఉందండి. 217 చదరపు కిలోమీటర్లు ఇది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 58,000 ఎకరాలు అది. దాంట్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దీంట్లో. అయితే మధ్యలో అక్కడక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇవ్వాల్సింది ఉంది. వాటిని తీసుకుంటాం. ఆ 217 చదరపు కిలోమీటర్లని బ్యాలెన్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏంటంటే అంతకుముందు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం. అయితే మెజారిటీ అయిపోయింది. ఇంకా కొద్దిమంది ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం. ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి, అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల హామీ మేరకు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన 2 రోజుల్లోనే 1.74 కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నర్సాపురం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి ఎక్స్వేదిక
వేదికగా డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. నరసాపురం ప్రజలు డంపింగ్ యార్డ్ లేక దశాబ్దాలుగా అవస్థలు పడ్డారని, పెండింగ్లో ఉండిపోయిన ఆ సమస్యకు అధికారులు పరిష్కారం చూపడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మున్సిపాలిటీ అధికారులంతా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని, ఈ మేరకు స్పందించిన సీఎం 2 రోజుల్లోనే భూమి కొనుగోలుకు 1.74 కోట్ల రూపాయలు అత్యవసర నిధి కింద విడుదల చేశారని తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి, అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కొనియాడారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. నరసాపురం మున్సిపాలిటీకి దశాబ్దాలుగా సరైన డంపింగ్ యార్డ్ లేకపోవడంతో సేకరించిన చెత్తను గోదావరి గట్టునే పోస్తున్నారని, దీంతో నదీ జలాలు కలుషితం అయ్యాయని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రజలు ఆ నీటినే తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నరసాపురం ప్రజలకు ఎన్నికల హామీ మేరకు అతి తక్కువ సమయంలోనే పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డును వెంటనే మరో చోటుకు తరలించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి తీరాన్ని 2027 పుష్కరాల నాటికి రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా సుందరీకరణ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్, పురపాలక శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్, పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ శ్రీ హరినారాయణ్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి, నర్సాపురం ఆర్డీఓ డాక్టర్ అంబరీష్ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజనీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నారు. 2 బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు, నిపుణులను బోట్లు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తీసేందుకు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం కనబడటం లేదు. అబ్బుల బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేదు. దీంతో మరో ప్రణాళికను బెకెమ్ సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. 2 భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజనీర్లు అనుసంధానిస్తున్నారు. ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకువచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకుపోయిన పడవల తొలగింపు ప్రక్రియ 6వ రోజు కొనసాగుతోంది. పడవలను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజనీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇసుకలో ఇరుక్కోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ కలిపి గేట్ల వద్దే చిక్కుకున్నాయి. ఈ పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకెపడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బుల బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది. దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతుంది. కెనాల్ రోడ్, వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమైన క్యూ లైన్ పనులు ప్రారంభమయ్యాయి. కెనాల్ రోడ్, వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపున అమ్మవారి ప్రధాన ఆలయానికి రంగులు వేసే పనులు మొదలుపెట్టారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆలయ ఈవో రామారావు ఈఈలతో సమావేశం కాగా ఇటీవల జిల్లా ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. త్వరగా పనులు పూర్తి చేయాలని దేవస్థాన అధికారులకు ఆదేశాలు అందాయి. దసరా ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం 14 లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. అమ్మవారి దర్శన టికెట్ల విక్రయానికి 21 కౌంటర్లు సిద్ధం చేస్తోంది. కనకదుర్గా నగర్లోని ప్రధాన లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో 11 కౌంటర్లు ప్రారంభిస్తారు. ఇక బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఒక్కటి చొప్పున ఓం టర్నింగ్ వద్ద 1 కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు.
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులు టికెట్లు కొనుగోలు చేసేందుకు పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గా నగర్ మసీదు వద్ద 2 కౌంటర్లు, జమ్మిదొడ్డు వద్ద 1, ఈవో పేషి స్కానింగ్ పాయింట్ వద్ద 3, పున్నమి ఘాట్ వద్ద 1, హెడ్ వాటర్ వర్క్ వద్ద 1, కలెక్టర్ ఆఫీస్ వద్ద 1, స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర 1, వీఎంసీ సీతమ్మవారి పాదాల వద్ద 3, ఓం టర్నింగ్ వద్ద 3, టోల్గేట్ వద్ద 2, కొండపై గోశాల వద్ద 2, సమాచార కేంద్రం వద్ద టికెట్ల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. చిన్న ట్రైనింగ్ కూడా మన ఏర్పాటు దీని ద్వారా చేయబడుతుంది. తెప్పోత్సవం సందర్భంగా లైఫ్ జాకెట్స్ సప్లై మొత్తం రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. దుర్గా ఘాట్లో మొత్తం ఫైర్ ఇంజన్తో దుర్గా ఘాట్ ఆ రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. చాలామంది వీఐపీలు అక్కడికి వస్తారు కాబట్టి ఫైర్ ఎక్విప్మెంట్, ప్రసాదం తయారీ దగ్గర కూడా ఎక్కువ అక్కడ ఫైర్ ఎక్కువ సంఖ్యలో డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉన్నట్టయితే అది సేఫ్టీగా ఉంటుందని చూడడం జరుగుతుంది. తర్వాత ఏపీ ఎస్పీడీసీఎల్ వారు సమస్య తలెత్తితే ధైర్యంగా ముందుకొచ్చి పరిష్కరించే సత్తా సీఎం చంద్రబాబుకే ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. వరద బాధితులకు అన్ని రూపాల్లో ఆదుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు మాత్రమే అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే బాధితులందరికీ సత్వర న్యాయం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గ 9వ డివిజన్ అవధూత తపోవనము ఆవరణలో వరద బాధితులకు బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విచ్చేసి బాధితులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో విపత్తులు సంభవిస్తే బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజలు జగన్ నైజం గమనించి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. బాబు సీఎంగా ఉండటం వల్లే వరద బాధితులకు సత్వర న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల నష్టపరిహార నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు మరికొంతమంది దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దాత ఆర్థిక సాయంతో బాధితులకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వచ్చిన లాభంలో కొంత భాగం తోటి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజున ఆయనంతటికి ఆయన మనం ఎవరు అడగల, ఆయనంతటికైనా నేను కూడా మీరు చేసే సాయంలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి వచ్చి మరి సుమారు 1000 మందికి ఇచ్చే విధంగా ఆయన ఈ యొక్క పంపిణీకి కావాల్సిన సామగ్రి అంతగా సమకూర్చడం జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ 400 మందికి డిస్ట్రిబ్యూషన్ అటు ఇటుగా అయ్యింది. ఇంకా కూడా 600 మందికి అవ్వాల్సి ఉంది. ఏదేమైనా కూడా శేఖర్ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు గారు పడుతున్న కృషిని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయనకి మరింత శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం 10 మందికి స్ఫూర్తి కలిగి అందరూ కూడా ఇవ్వగలిగిన ప్రతి ఒక్కరు కూడా 10 మందికి 20 మందికి ఇవ్వగలిగిన 20 మందికి 100 మందికి ఇవ్వాలి, 100 మందికి 1000 మందికి ఇవ్వాలి, 1000 మందికి వాళ్ళకి ఇచ్చే మన తోటి మనిషి ఆపదలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని కొంతవరకైనా కాపాడటానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 24 గంటలు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అలాగే పడమట్లంకలో 2 స్కూళ్ళల్లో గత 18 రోజుల నుంచి పెట్టినటువంటి ఈ యొక్క వరద బాధితులను కూడా 2 స్కూళ్ళలో వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు వచ్చి పనిచేసేటువంటి నాయకుడు మా రామ్మోహన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 9వ డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కూడా డివిజన్ పార్టీ నాయకులు అలాగే డివిజన్ అధ్యక్షులు అందరం కూడా ముందుండి ఏ కార్యక్రమం జరిగినా ముందుండి పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే చంద్రబాబు గారు పిలుపు మేరకు గతంలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏదైతే అధికారంలో ఉండా లేకపోయినా సరే పిలుపు మేరకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సేవ చేసే గుణం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండటం మా అదృష్టంగా భావిస్తాం. బుడమేరు వరద ముంపుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లలోని వస్తువులు తడిసి ముద్దవగా వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలు రోజుల తరబడి వరద నీటిలో మునిగి పాడయ్యాయి. వాహనాల మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ద్విచక్ర వాహనాలకు ఉచితంగా మరమ్మతులు చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు బుడమేరు ఉధృతికి విజయవాడని సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోని గృహోపకరణాలు విలువైన వస్తువులు తడిసి ముద్దయ్యాయి. మరోపక్క వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రోజుల తరబడి నీటిలో ఉండడంతో వాటి సామాగ్రి పాడైంది. చాలా వాహనాలకు బీమా కాలపరిమితి తీరింది. థర్డ్ పార్టీ బైక్కు బీమా క్లెయిమ్లు వర్తించవు. ఈ నేపథ్యంలో వాహనాల మరమ్మతులకు
వేలల్లో ఖర్చు చేయలేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరద బాధితులకు సహాయం చేసేందుకు నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారు. నగరంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత శిబిరాలు నిర్వహించి ఆదివారం ఒక్కరోజే 17,000 వరకు బైక్లకు మరమ్మతులు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రకాశం, నంద్యాల, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 350 మంది మెకానిక్లు ఆదివారం ఉదయానికే నగరానికి చేరుకున్నారు. సింగ్ నగర్, చర్చ్ సెంటర్, భవానీపురం, హౌసింగ్ బోర్డ్, సితార సెంటర్ తదితర కూడళ్లలో 13 చోట్ల ఉచిత శిబిరాలు నిర్వహించారు. ఇంజిన్ ఆయిల్, ప్లగ్లు, ఎయిర్ ఫిల్టర్లు, బ్యాటరీలు తదితర ద్విచక్ర వాహనాల విడిభాగాలను తక్కువ ధరకే శిబిరాల వద్ద అందిస్తున్నారు. అజిసింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్ వద్ద ఉచితంగా బైకుల రిపేర్లు కార్యక్రమం చేపట్టారు. దీంతో స్థానికంగా ఉన్న ద్విచక్ర వాహనదారులు వరద ముంపునకు గురై పాడైపోయిన తమ వాహనాలతో భారీ ఎత్తున చేరుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా బైకులు రిపేర్లు చేశారు. వరదల వల్ల విజయవాడ నగరం నీట మునిగిందని, స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో ఆయన మీద అభిమానంతో నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులమంతా ఏకమయ్యామని మెకానిక్లు తెలియజేశారు. బృందాలుగా ఏర్పడి వాహనాలు రిపేర్ చేస్తున్నామని, వచ్చిన పనిని ఉచితంగా చేస్తూ తమ వంతు సామాజిక సేవ చేస్తున్నామని తెలియజేశారు. విజయవాడలో ఇలాగ చిన్న చిన్న బండ్లన్నీ ఆగిపోవడం, వాటర్ తెలిసి ఆగిపోవడం వల్ల వాటిని మా రాష్ట్ర నాయకులు మాకు రమ్మని చెప్తే ఇక్కడికి వచ్చి బండ్లను ఫ్రీ సర్వీస్ చేయడానికి మేము వచ్చాము. 15 మంది 16 మంది వచ్చాము. దాని సందర్భంగా ఇక్కడ సెంటర్లో ఈ పాయింట్ పెట్టి మేము బండ్లన్నీ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు సుబాని గారండి. ఓకే, ఇప్పుడు మీకు ఎందుకని అలా చేయాలనిపించింది? మాది జగ్గైపేట అండి. మేమంతా సేఫ్గా ఉన్నాం. మా దేవుడు వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరించడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. పన్నుల వసూళ్లపై యంత్రాంగం ప్రకటనలు చేస్తూ ప్రజలను హెచ్చరిస్తుంటే ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహించడం తగదన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి వరద బాధిత ప్రాంతాల్లో ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజ్, ఖాళీ స్థలాల పన్ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతోందని హెచ్చరించడం శోచనీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలియజేశారు. వరద ప్రాంతాల్లో 2024-25 సంవత్సరం ఇంటి పన్ను, ఇతర ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా విజయవాడ నగర ప్రజలు ఆస్తి పన్ను, మంచినీటి, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని, లేని ఎడ పెనాల్టీలు పడతాయని నగరపాలక సంస్థ ఇప్పుడు ప్రకటన విడుదల చేయడం గర్హనీయమన్నారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లలో 2,70,000 కుటుంబాలకు పైగా దాదాపు 8 లక్షల జనాభా వరదల్లో నీట మునిగారు, సర్వస్వం కోల్పోయారు. విజయవాడ నగరం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని తెలియజేశారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సమయం ఇదన్నారు. నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూళ్లలో మునిగి తేలటం అన్యాయమన్నారు. ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించకపోతే పెనాల్టీలు పడతాయని పరోక్షంగా హెచ్చరించడం మరింత బాధాకరమన్నారు. సెలవు దినాలతో సహా రాత్రి 8 గంటల వరకు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. బాధితులకు సేవలు అందించడంపై దృష్టి పెట్టాల్సిన నగరపాలక సంస్థ పన్నుల వసూళ్లపై అత్యుత్సాహం చూపించడం సరికాదన్నారు. అసలు ఇవాళ ఉన్నటువంటి వరద బాధితులకి ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. వాళ్ళు కట్టలేరు. రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ జీవో ఇవ్వాలి. ఈ వరద ప్రాంతాల వరకు విజయవాడలో 32 డివిజన్లు సుమారుగా 2,77,000 కుటుంబాలు, 8 లక్షల మంది జనం ముంపులో ఉంటే ఇంకా పన్నులు కోలేంటి? అసలు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వరద వచ్చి 15 రోజులైనా తొంగి చూడాల, వాళ్ళ బాధ్యతను విస్మరించారు. కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ప్రకటన చేస్తే వీళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. వీళ్ళు బాధ్యత కదా. ఏపీలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతో పాటు పలు అభియోగాలున్నాయి. ఏపీలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గునిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతో పాటు పలు అభియోగాలున్నాయి. తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలక పాత్రధారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు. సెప్టెంబర్ 18న బిఎస్ రాజు రోడ్లో ఉన్న హనుమంతరావు గ్రంథాలయంలో ఐఎఫ్టియు ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభలు జరుగుతాయని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. కార్మిక వర్గం తీవ్ర సంక్షోభంలో ఉన్న కాలంలో జరుగుతున్న ఈ సభలో ఉద్యమాలను సమీక్షించుకుని నూతన కర్తవ్యాలను రూపొందించుకున్నట్టుకు ఈ సభలు దోహదపడతాయని అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఎన్టీఆర్ జిల్లా ప్రథమ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ గాంధీనగర్లో ఉన్న ఐఎఫ్టియు ఆఫీసులో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 18న బిఎస్ రాజు రోడ్లో ఉన్న హనుమంతరావు గ్రంథాలయంలో ఈ సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ఈ సభలను సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు పి టాన్యా ప్రారంభిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం తీవ్ర సంక్షోభంలో ఉన్న కాలంలో జరుగుతున్న ఈ సభలో ఉద్యమాలను సమీక్షించుకొని నూతన కర్తవ్యాలను రూపొందించుకున్నట్టుకు ఈ సభలు దోహదపడతాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తుఫాను మరియు వరద కారణంగా సర్వం కోల్పోయిన వారికి 5 లక్షలు, ఇంటిలోకి నీళ్లు వచ్చి తడిసిపోయి పాడైపోయిన వారి కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకు తీసుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి కార్మికుల శ్రమను దారదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపాలిటీ యంత్రాంగం దాని పట్ల స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాక్టరీల్లో జరుగుతున్నటువంటి కార్మికుల మరణాలు, కోరీల్లో జరుగుతున్నటువంటి మరణాలు, దీని పట్ల కోరీ యాజమాన్యాలు కోరీల నిర్వహణ ప్రమాణాలు పాటించకుండా సేఫ్టీ రూల్స్ని అధిగమించి వాళ్ళ లాభార్జన కోసం చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కార్మిక శాఖ తక్షణమే వాటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి ఇవ్వడం వల్ల గతంలో ఏ రకమైతే రేటు ఉందో అదే రకంతో ఇసుక ఇప్పుడు సప్లై అవుతుంది. అట్లాగే వాళ్ళ ఆటో కార్మికులను తీసుకుంటే ఆ పెట్రోల్ డీజిల్ ధర తగ్గించే పరిస్థితి లేదు. వాళ్ళకి పోలీసుల దగ్గర నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. అట్లాగే అసంఘటిత రంగంలో కూడా కొన్ని కోడేళ్ళలో కార్మికులు మన ఈ మధ్య జిల్లాలో దాదాపుగా 10 మంది ప్రమాద బారిన పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఆల్టర్నేటివ్గా కలెక్టర్ గారి చొరవతో ₹50 లక్షల నష్టపరిహారం అందింది అక్కడ కార్మికుడికి. అదే కార్మికులు కోడేళ్ళలోకి వచ్చి చనిపోయేటప్పటికల్లా 8 లక్షలు ఇచ్చి చేతులుకున్న పరిస్థితి. హనుమంతరావు గ్రంథాలయంలో సెప్టెంబర్ 18వ తారీఖు 2024 జరుగుతుంది. అయితే ఈ భారత కార్మిక సంఘాల సమైక్య 1977లో అస్సాంలోని గౌహతిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది మొదట. అక్కడి నుంచి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడాను సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున కార్మిక హక్కుల కోసం, కార్మికుల యొక్క చట్టాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.